హలో అండి, నేను మిస్ సుజాతని. ఈరోజు చాలా ఈజీగా గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ గోంగూర తీసుకొని చక్కగా ఒలిచేసేసి నీట్గా శుభ్రంగా నీళ్ళలో వేసి 2-3 టైమ్స్ కడిగేసేయండి. ఏదైనా పెస్టిసైడ్స్ కానీ వాటి మీద కెమికల్స్ ఉన్నా కూడా అన్నీ వెళ్ళిపోతాయి. ఇంకా సాల్ట్ వాటర్తో కడిగితే ఇంకా బెటర్ అండి, కొంచెం నానేసుకొని సాల్ట్ వాటర్లో. సో నెక్స్ట్ దాన్ని తీసేసుకొని బాగా నీరంతా గట్టిగా పిండేసుకోవాలి. పిండుకొని దాన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. దాని తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండలి పెట్టుకొని దానిలో ఆయిల్ వేయద్దండి, జస్ట్ ఆల్రెడీ దీనిలో వాటర్ ఉంటుంది కదా, సో ఆ వాటర్లో ఉండే గోంగూరనే బానట్లో వేసేసేయండి. వేసేసి కొంచెం దాన్ని లైట్గా అట్లా కలయబెట్టేసేసి దాని మీద మూత పెట్టేసి ఉంచేసేసేయండి. కొంచెం మగ్గాలి, అది మగ్గితేనే బాగుంటుందండి. అట్లా క్లోజ్ చేసి ఒక 5 minutes వదిలేసేసేయండి. సో మధ్యలో ఒక్కసారి కలయబెట్టుకోండి దాన్ని అడుగంటకుండా. అలా కలయబెట్టిన దాన్ని తీసి ఒక ప్లేట్లో వేసేసుకోండి. తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ అది కట్ చేసి గోంగూరలోకి ఉల్లిపాయ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ అయిపోండి దాన్ని. సో నేనైతే చిన్న ముక్కలు కాదు మామూలుగానే వేస్తాను, ఎందుకంటే నేను రోట్లో దంచుతాను. సో ఆ దంచిన దానికి అది బాగొస్తుందండి, పీసెస్ అంతా నలిగినట్టు మంచిగా వస్తుంది టేస్ట్. సో దాంతోపాటు తెల్లగడ్డ కూడా తీసుకోండి, చిన్న చిన్న స్లైసెస్ ఒక 7-8 తీసుకోండి చాలు. తర్వాత మనకు ఉంది కదా ఒక చిన్న రోల్ తీసుకొని దానిలో కొంచెం దీనిలోకి ఎండుమిరపకాయల పొడి. సో ఈ పొడి నేను ఇంకోసారి చూపిస్తానండి వీడియోలో మీకు ఎలా చేసుకోవాలి ఇది. సో ఇది ఇన్స్టెంట్గా నేను చేసి పెట్టుకొని ఉంటాను. ఎప్పుడు పచ్చడి చేస్తానో అప్పుడు ఈ పొడి వేసేసుకొని దానిలో ఏది టమాటా, గోంగూర అయితే గోంగూర, అలా చింతకాయ అట్లా అన్నీ మిక్స్ చేసేసుకుంటాను. దానిలో కొంచెం సాల్ట్ వేసుకొని ఉరామరిగ్గా దాన్ని కొంచెం కలిపేసేయండి, కిందకి పైకి కలిపేస్తే సో ఆ పొడి ఆ సాల్ట్ మిక్స్ అవ్వాలి. ఇప్పుడు గోంగూర వేసుకొని చక్కగా దంచుకోండి. ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్నాం కదా గోంగూర, అది వేసేసేయండి దీనిలో. వేసేసి దంచేసేసి కొంచెం ఎర్రగడ్డ తర్వాత తెల్లగడ్డ కూడా వేసి మంచిగా దంచేసేయండి బాగా. అది దంచేటప్పుడు జాగ్రత్త అండి, ఆ పౌడర్ కంట్లో పడిందంటే ఇంకంతే, చాలా పెయిన్ అనిపిస్తుంది. కానీ దీనికి కూడా ఒక చిన్న చిట్కా అండి, ఏదైనా కంట్లో ఎప్పుడైనా స్పైసీగా ఎక్కువ పడింది అంటే, ఏదైనా ఆయిల్ కానీ ఈ కారం పొడి కానీ పడింది అంటే ఖచ్చితంగా నాలుక మీద ఉప్పు గల్ల పెట్టుకోండి. తినేయద్దు, నాలుక మీద పెట్టుకొని అట్లే ఉంచండి, కొంచెం ఆ పెయిన్ అనేది తగ్గుతుంది. ఇది మన పెద్దవాళ్ళు చెప్పిన చిట్కా అండి. సో దాంతోపాటు పక్కన ఎర్రగడ్డ చెప్పాను కదా, ఎర్రగడ్డ తెల్లగడ్డ వేసి దాన్ని కూడా బాగా దంచండి మీరు. అలా దంచాక మళ్ళీ ఒక బాండలు తీసుకొని కొంచెం నూనె వేసుకొని కొంచెం దానిలో నాకు కారం కొంచెం తగ్గినట్టు అనిపించింది, సో కొంచెం కారం మళ్ళీ ఆ పౌడర్ వేసుకొని సాల్ట్ వేసుకొని ఇంగు కూడా వేసేసానండి. వేసి ఈ గోంగూరని దానిలో వేసి ఒక్క 2 minutes జస్ట్ ఆ పైనుంచి కింద నుంచి పై దాకా ఒక్కసారి కలయబెట్టి కొంచెం జస్ట్ లైట్గా ఉడికినట్టు అండి. ఇది ఒక 3 to 5 days దాకా ఉంటుంది, ఎందుకంటే ఆనియన్ వేసాం కాబట్టి కొంచెం ఉండేది 1 week కూడా ఉండదు, ఒక 3 to 5 days మాత్రమేనండి. కాకపోతే మేము ఇలా చేస్తాం కదా, మా ఇంట్లో అయితే అది 1 day 2 days ఉంటే ఎక్కువ అండి, వెంటనే ఇమీడియట్గా అయిపోతుంది మాకు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, మీకు నచ్చితే మీరు కూడా కంటిన్యూ చేయండి.